దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరం ఒకవేళ సాయంకాలం లాంటిదిగా నీ బ్రతుకులు మిగిలిపోయిందేమో. 2024 సంవత్సరం రాత్రిలాగా ఒకవేళ మిగిలిపోయిందేమో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులు, అయ్యా ఏడ్పుతో నేను బ్రతుకుతున్నా, జీవితాంతం ఏడ్పే ఉంటుందా? జీవితాంతం దుఃఖమే ఉంటుందా? జీవితాంతం కన్నీళ్ళే ఉంటాయా? జీవితాంతం ఆర్తాధ్వనులతోనే ఒకవేళ నేను బ్రతుకుతూ ఉంటానా? జీవితాంతం ఈ ఏడ్పే నా బ్రతుకులో మిగిలిపోతాదని ఒకవేళ గుండెల్లో కృంగుదలతో ఈరోజు ఈ ప్రార్థనకు వస్తే, నా ప్రభు అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయమున తప్పకుండా నీకు సంతోషం కలగబోతుంది. రాత్రి తర్వాత ఉదయం, చీకటి తర్వాత వెలుగు, మారా తర్వాత మాధుర్యం దాచుకొని ఉన్నట్లుగా ఒకవేళ గడిచిన ఏడాది దుఃఖాన్ని అనుభవించిన సంవత్సరమేమో ఆయన దయ కిరీటంగా నీ తల మీద ఉంది కదా. యేసు నామం పేరిట 2025 సంతోషంగా బ్రతికిన దినాలుగా దేవుడు చెయ్యునుగాక. 2025 నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. సంతోషంగా బ్రతికే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ అంగలార్పు నాట్యంగా మార్చబడిన దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏడ్చిన చోటే, కృంగిన చోటే గంతులేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. బూడిదకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. 2024 ఏడుస్తూ వచ్చావేం, 2024 తారీఖు రాత్రి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో, ఈ సంవత్సరం నా పిల్లలను, నా కుటుంబాన్ని దేవుడు ఎలా నడిపిస్తాడో గుండెల్లో తెలియని ఒక బాధ, ఒక దిగులు పెట్టుకొని ఏడుస్తూ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావేమో. నా ప్రభు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, మహోద్రేకం కలిగి నిమిషం మాత్రమే మిమ్మల్ని విడనాడాను, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయం 2025 సంతోషం కలిగే దినాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక.